ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. గతంలో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులు నిలిపివేశారు. ఎటువంటి బదిలీలు చేపట్టొద్దని డీఈఓలకు పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు ముందు మొత్తం 1800 మంది టీచర్ల బదిలీలు చేపట్టారు. అయితే పైరవీలు సిఫార్సులతో బదిలీలు జరిగాయనే ఆరోపణలొచ్చాయి. సీఎం పేషీలోని కొందరు అధికారుల ఒత్తిడితో సిఫార్సులు జరిగాయనే అభియోగాలున్నాయి. ఏపీలో టీచర్ల బదిలీలకు ప్రస్తుతం బ్రేక్ పడింది. గతంలో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులు నిలిపివేశారు. ఎటువంటి బదిలీలు ఇప్పుడు చేపట్టొద్దంటూ డీఈఓలకు పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు మొత్తం 1800 మంది టీచర్ల బదిలీలు జరిగాయి. అయితే పైరవీలు సిఫార్సులతో బదిలీలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. సీఎం పేషీలోని కొందరు అధికారుల ఒత్తిడితో సిఫార్సులు జరిగాయని అభియోగాలున్నాయి. ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. గతంలో ఇచ్చిన బదిలీ ఆదేశాల్ని అలాగే ఉత్తర్వుల్ని నిలిపివేశారు. ఎటువంటి బదిలీలు ప్రస్తుతం చేపట్టద్దు అంటూ డీఈఓలకు పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు ముందు జరిగింది ఈ బదిలీ అనేది. అయితే బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మొత్తం 1800 మంది టీచర్లని బదిలీ చేయాలంటూ కూడా అప్పుడు ఉత్తర్వులు రావడం జరిగింది. అయితే పైరవీలు సిఫార్సులతో ఈ బదిలీలు జరిగాయనే ఆరోపణలున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.